ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. దేవుని నామానికి స్తోత్రాలు. సహోదరులందరికీ, సహోదరులకు, అలాగే ఆర్కెస్ట్రా టీం వారికి, టెక్నికల్ టీం వారికి, వాలంటీర్స్, పరిచారకులు అందరికీ, కీర్తన టీవీ ఛానల్లో వీక్షిస్తున్నవారు అందరు కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తానండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని 2వ దినవృత్తాంతముల గ్రంథములో 20వ అధ్యాయము 1వ వచనం నుండి, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము. వారు హససోన్ తామారు అను ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్నెదిరించుట కెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. యెహోషాపాతు రాజు గారు పరిపాలన చేయుచున్నటువంటి దినములలో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. మోయాబీయులు, అమ్మోనీయులు వీరిద్దరు కూడాను అన్యజనులే. మెయోనీయులలో కొందరు అని రాయబడి, మీరు ఎవరంటండి? మెయోనీయులు అని రాయబడి. మెయోనీయులు అంటే ఎదోమీయులు. ఎదోమీయులు అంటే ఎవరి సంతానము? ఎదోమీయులు అంటే ఎదోమీయులు. ఎదోము అని పిలబడింది ఎవరై అంటే ఏశావు. ఎదోము అని పిలబడిన వాడు ఏశావు. ఏశావు సంతానం కూడాను కొంతమంది వచ్చారంట. ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. ఎప్పుడైతే ఈ రాజ్యం మీదకి ఇంతమంది యుద్ధం వచ్చినప్పుడు ఎంతమంది సైన్యం వచ్చారంట? మిడతల దండు అంత సైన్యం వచ్చిందంటాడు ఒక్క యూదా రాజ్యం మీదకి. ఈ యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తుంది ఎవరు? యెహోషాపాతు రాజుగారు. ఇంత గొప్ప సైన్యము యుద్ధానికి వచ్చారు. సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. గొప్ప సైన్యం ఒకటి వస్తూ ఉంది అని రాజుగారికి తెలియజేస్తే, రాజుగారికి కానీ, మంత్రి గారికి కానీ, సైన్యాధ్యక్షుడికి కానీ, ఆ సైన్యంలో ఉన్నవారు కానీ, ఆ రాజ్యంలో ఉన్నవారు కానీ, ప్రజలందరికీ భయం కలుగుతుందా, కలగదా? ఏమండి? గొప్ప సైన్యం వస్తుంది. చిన్న సైన్యం వస్తే మనం కూడా యుద్ధం చేద్దాం, గెలుద్దాం అని ఒక ఆలోచన ఉండిద్ది. కానీ గొప్ప సైన్యం నీ మీదకి వస్తుందయ్యా అని వారు వర్తమానం తీసుకురాగానే రాజుగారు కూడా చాలా భయపడిపోయారు. ప్రజలందరూ భయపడిపోయారు. సైన్యం అంతా కూడా భయపడిపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఇంటి మీదకి, మన కుటుంబం మీదకి, మన మీదకి ఒక శత్రువు దాడి జరుగుతుంది అంటే, ఒక అనారోగ్యం వస్తుంది అంటే, ఒక సమస్య వస్తుంది అంటే
దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆ గొప్ప సమస్య గురించి మనం అందరం కూడా చాలా భయపడతాం. సముద్రములో చిన్న దోణిలో యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులు ప్రయాణమై వెళ్తున్నారు. దోణిలో యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. కానీ ఆ సముద్రములో ఆ చిన్న దోణి మీదకి గొప్ప తుఫాను వచ్చిందంటే. ఏ తుఫాను వచ్చింది? గొప్ప తుఫాను, పెద్ద తుఫాను వచ్చింది. ఇప్పుడు ఈ దోణి ఉండిద్దా, మునిగిద్దా? మన కుటుంబం మీదకి పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్యలో మనం ఏమైపోతామో. ఆ కరోనా వచ్చినప్పుడు మా ఇంట్లో మేము 5 ఉన్నాం. నేను, నా భార్య, 2 కుమారులు, కుమార్తె. అప్పుడు మా పిల్లలకి ఇంకా వివాహం కాలేదు. ఈ 5 మీదకి ఒకేసారి కరోనా వచ్చింది. కరోనా పాజిటివ్. 5 పరీక్ష చేస్తే 5 కరోనా పాజిటివ్. ఇలాగ కుటుంబం అంతా కరోనా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఈ గొప్ప తుఫాను ఎదురైనప్పుడు అందరు భయపడతాం కదండి. యెహోషాపాతు రాజు గారు ఈ కుటుంబం మీదకి, ఈ రాజ్యం మీదకి, యూదా రాజ్యం మీదకి ఈ గొప్ప సైన్యం వచ్చి యుద్ధానికి కూర్చున్నప్పుడు ఏం చేయాలి? సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అందరికీ ఆలోచన వస్తుంది కదా. ఈ రాజుగారు ఏం చేశారో చూడండి దయచేసి 3వ వచనంలో. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఆయనకి ఎంతో భయం వచ్చిందంటండి. రాజుగారికి ఎంతో భయం వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే భయపడి రాజుగారు ఆయన యెహోవా యుద్ధ మనస్సు నిలుపుకొని, యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొనెను అని రాయబడింది. మనం కూడాను మన సమస్యలు వచ్చినప్పుడు మన మనసు పరిపరి విధములుగా వెళ్ళిపోతూ ఉంటుంది. నోటి మీద మూత పెట్టవచ్చు కానీ మనస్సుకి మూత పెట్టగలమా? ఏమండి? నోటికి తాళం వేసుకోవచ్చు కదా, నోరు గట్టిగా మూసుకోవచ్చేమో, కానీ మనసులో ఉన్న ఆలోచనలు మాత్రము కంట్రోల్ చేసుకోలేము. దేవుని బిడ్డలారా, లేఖన భాగం మనము చాలామంది డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ గారు మీకేంటి అనారోగ్యం అడుగుతారు కదా. తలనొప్పి అండి అని. తలనొప్పి అంటే డాక్టర్ గారు దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఏమంటారు? ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి, ఈ ఆహారము తీసుకోండి, ఇటువంటి పథ్యాలు చేయండి. తర్వాత మీ మనస్సు టెన్షన్ పడకుండా మీరు కంట్రోల్ పెట్టుకోండి అంటాడు. బీపీ వచ్చిందండి అంటే ఏం చేస్తే ముందు మీరు ఆలోచనలు కంట్రోల్ పెట్టుకోండి. షుగర్ పెరుగుతుందండి అంటే కంట్రోల్ పెట్టుకోండి, ఆలోచనలు కంట్రోల్ పెట్టి. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వచ్చిందనగానే డాక్టర్ గారు ఏమంటారు? మీ ఆలోచనలు కంట్రోల్ పెట్టుకోండి. దీనికైనా మందులు ఉన్నాయా? ఏమండి? అన్ని మందులు ఇచ్చాడు, కానీ ఏమంటున్నాడు మళ్ళీ ఆయన? మీ ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకోండి, టెన్షన్ పడబాకండి, ఆందోళన చెందబాకండి, భయపడబాకండి కదా. మనసు మనల్ని మంచికైనా నడిపించింది, చెడుకైనా నడిపించింది. క్షేమానికైనా కీడుకైనా మన మనసే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మన మనసులో కనుక మనం పాజిటివ్గా ఆలోచన చేస్తే విశ్వాసంతో నడుస్తాం. మన మనసు కనుక నెగిటివ్గా ఆలోచన చేస్తే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. 12 మంది వేగుల వారిని పంపించారు కనాను దేశానికి. ఆ 12 మందిలో 12 మంది అక్కడ చూశారు. అక్కడ చూస్తే ఎటువంటి వారు ఉన్నారంట? భారీ దేహం కలిగిన వారు ఉన్నారు. భారీ దేహం కలిగిన వారు ఉన్నారు. వారు చాలా అజానుబాహులుగా ఉన్నారయ్యా, పరాక్రమవంతులుగా ఉన్నారు. మేము వారి దృష్టికి మిడతల్లాగా ఉన్నాము. మేము వాళ్ళకంటే తక్కువగా ఉన్నాం, బలంలో తక్కువగా ఉన్నాం, ఎత్తులో తక్కువగా ఉన్నాం. వాళ్ళ దగ్గర ఆయుధాలు చాలా ఉన్నాయి, వారు యుద్ధం బాగా అభ్యసించిన వారు, మనకంతా లేదు అని 10 మంది వచ్చి దైవజనునికి తెలియజేశారు. కానీ ఇద్దరు మాత్రం అంటున్నారు మనము వారిని జయించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు? యెహోషువ, కాలేబ్. ఇద్దరు అంటున్నారు మనము వారిని జయించగలుగుతాం.
మిగతా 10 మంది అంటున్నారు మనం వారిని జయించలేము. ఇప్పుడు వీరు ఇద్దరు విశ్వాసంతో ఉన్నారు, 10 మంది విశ్వాసంతో లేరు. ఇప్పుడు 10 మంది చెప్పిన మాటే నమ్మాలా, ఇద్దరు చెప్పిన మాట నమ్మాలా? కొన్నిసార్లు ఏమంటారంటే 10 మంది నడిచిన దారే ఏమంటంట దారి, అది రహదారి కావచ్చు, ఎడారి కావచ్చు, ఇంకే దారిని కావచ్చు, ముళ్ళదారిని కావచ్చు, ఏదైనా సరే 10 మంది నడిచిందే దారి అండి అంటాం కదా. అన్నిట్లో ఇది ఈ సామెత వర్తించదు. 10 మంది అవిశ్వాసంతో చెప్పారు, ఇద్దరు మాత్రము విశ్వాసంతో చెప్పారు. ఆ 10 మంది అంట చెడ్డ సమాచారం తెచ్చిరి అని రాయబడింది. విశ్వాసం కానిదేదో అది పాపం. ఈ 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. మనము పరిస్థితులను చూడడం కాదు కానీ మన పరిస్థితులు మార్చగలిగిన దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మన మనసుని, మన ఆలోచనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే విశ్వాసముతో మనం కంట్రోల్ చేసుకోవాలి. విశ్వాసం మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి మనము మన ఆలోచనలన్నీ కూడా పెట్టుకోవాలి. ఈ కార్యం జరిగిద్దా జరగదా అంటే నా ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ అనారోగ్యం బాగోయిద్దా అంటే నా ప్రభు బాగు చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమంటే ఆయన కొన్ని చేయగలడు, కొన్ని చేయలేడని ఏమైనా ఉందా? అందుకని మనం రోజు వాక్యం చదవాలి, వాక్యం చదువుతాం, వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి మన మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్, విశ్వాసంతో దేవుడు కార్యములు సఫలం చేస్తాడు, దేవుడు నెరవేరుస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుడు మనకు సహాయం చేయడు, మనల్ని విడిచిపెడతాడు, మనకు అన్యాయం చేస్తాడు, మనల్ని వదిలేస్తాడు. ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన మనసుని కనుక దేవుని స్వాధీనంలో ఉంచితే దేవుడు దాన్ని నడిపిస్తాడు. సైతానికి అప్పచెబితే సైతాన్ని నడిపిస్తాడు. నువ్వు ఎవరికి అప్పచెబుతావు? ఏసైకి అప్పచెబుతాను, నువ్వు స్తోత్రం చెబుతారా? ఒకరోజు నాకు రాత్రిపూట సాయంత్రం పడుకోబోయే ముందు తలనొప్పి వచ్చింది. చాలా సంవత్సరాల క్రితం తలనొప్పి వస్తే తలనొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్ ఒకటి, అలాగే నరాలు బలంగా కోసం ఉండటం కోసం బి కాంప్లెక్స్ ఒకటి, ట్యాబ్లెట్లు తీసుకొని మంచినీళ్ళు తెచ్చుకుందామని మంచినీళ్ళు మంచం మీద పెట్టి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకున్నాను. ఆ ట్యాబ్లెట్ తీసుకున్నాను. 2 తీసుకుంటే ఒకటి జారి కింద పడింది. నేను మింగేసాను, నీళ్ళు తాగాను. ఇప్పుడు ఏమనుకుంటున్నాను, నేను ఎన్ని ట్యాబ్లెట్ వేసుకున్నాను? 2 వేసుకున్నాను అనుకుంటున్నాను. పడుకున్నాను, తలనొప్పి తగ్గిపోయింది. పొద్దున్నే లేచాను, మంచం మీద నుంచి లేచి లైట్ ఆన్ చేయగానే ఆ తలనొప్పి ట్యాబ్లెట్ ఎక్కడ ఉంది? మంచం మీదే ఉంది. తలనొప్పి ట్యాబ్లెట్ ఎక్కడ ఉంది? మంచం మీదే ఉంది. కానీ నేనేమనుకున్నాను మనసులో, తలనొప్పి ట్యాబ్లెట్ కూడాను వేసుకున్నాను, అది నా కడుపులోకి వెళ్ళింది, అది పని చేస్తుంది, ఇప్పుడు తలనొప్పి తగ్గిపోయింది. అంటే మనసు ఎంత పనిచేస్తుంది అంటే మనం ఊహించేది, మనం ఆలోచించేది అది దాన్ని మన బాడీలోకి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం అండి. ఒక దేశంలో జరిగిన ఒక సంఘటన, ఒక జైల్లో కరుడు కట్టినటువంటి నేరస్తుడు ఉన్నాడు. అతనికి మరణశిక్ష రాబోతా ఉంది, అమలు జరగబోతూ ఉంది. ఆల్రెడీ మరణశిక్ష వేశారు, అమలు జరగబోతూ ఉంది. అయితే అక్కడ ఒక పరిశోధన చేయడానికి సైంటిస్టులు వచ్చారు. దేని గురించి? మనసు గురించి పరిశోధన చేయడం. మరణశిక్ష ఎవరికైతే విధించబడిందో ఆ ఖైదీని తీసుకొచ్చి బయట ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పారు, నీకు మరణశిక్ష విధించారు, నీ మరణశిక్షను అమలు చేస్తున్నాం. ఎలాగో నీకు మరణశిక్ష అంటే ఉరివేయటం కాదు, గన్తో కాల్ చేయటం కాదు, ఏం కాదు, కానీ ఇంక కుర్చీలో కూర్చో. కుర్చీలో కూర్చున్నాడు. చేతులు కాలు కట్టేశారు. నీ చేతులు కట్టేస్తున్నావు, కట్టేశారు. కాళ్ళు కట్టేస్తున్నావు, కట్టేశారు. తలకాయ అటు ఇటు తిప్పకుండా తలకాయ కుర్చీ కట్టేశారు. ఇదిగో ప్రపంచంలోనే భయంకరమైనటువంటి విష సర్పము చేత నిన్ను కరిపిస్తున్నాం. భయంకరమైన సర్పం చేత నిన్ను పాము చేత కరిపిస్తున్నాము. ఈ పాము గరవంగానే విషం నీ శరీరంలోకి వచ్చేసింది, నువ్వు చనిపోతావు. ఎవరికైనా భయమా పాము అంటే? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖాయం కాదు. నాకు భయం లేదన్న స్తోత్రం చెప్తుంది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆయన చేతికి 2 పిన్నీసులు గుచ్చారంతే. ఇదిగో పాము నేను కరుస్తుంది కరుస్తుంది అని చేతికి 2 పిన్నీసులు గుచ్చగానే అబ్బా అన్నాడు. గుచ్చుంది కాబట్టి గుచ్చారు, తీసేశారు అంతే. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నన్నేం కరిచింది? పాము కరిచింది, పాము కరిచింది, విషము శరీరంలోనికి వెళ్ళిపోతుంది, ఇంకేమైద్దో, కళ్ళు తిరుగుతాయా, నోటెంట నొరికి వచ్చిద్దా, పడిపోతా అనుకుంటా. అతను ఏం చేశాడు? చూస్తూ ఉండగానే కుర్చీలో ఏలబడిపోయాడు. వీళ్ళు అంతా వీడియో తీస్తున్నారు.
ఏలబడినాడు ఇంకా తలకాయ తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు. ఏమైంది నీకు అంటే విషం ఎక్కుతుంది. కాసేపు గిజగిజ తన్నుకులాడాడు, కాలు కిందకి పడేశాడు, పడిపోయాడు. వీళ్ళు కట్లన్నీ వడదీశారు. అరే నేను నిజంగా పాము కరలేదు, మేము నీ మీద పరీక్ష చేస్తున్నాము అంటే వాళ్ళు ఎగలే. ఇంకా ఏమైపోయాయంటే ఆ మైండ్ దాని మీదకి వెళ్ళిపోయింది, ఆ పాము కరిచింది, ఆ విషయం వెళ్ళిపోయింది, ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది, చనిపోయాడు. అంటే విషయం మనస్సు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఆలోచన చేయండి. మనసు అంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మనస్సుని మనం నిలుపుకోవాలి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలు మనం నిలుపుకోవాలి. పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకోవడం సులభమేనంట, యుద్ధంలో జయించడం సులభమేనంట, మనిషిని చంపడం, శత్రువుని చంపడం సులభమేనంట. కానీ తన మనస్సుని స్వాధీనపరచుకోవటము చాలా కష్టం. మనసు ఏమైనా చేసేదంట, ప్రేరేపణ వస్తూ ఉంటుంది, మనసు ప్రేరేపణ వస్తూ ఉంటుంది, ఆలోచన వస్తూ ఉంటుంది. సైతాను ఎవరిని ప్రేరేపిస్తాడంటే మన మనస్సుని ప్రేరేపిస్తాడు. కాబట్టి మనము సైతానికి మన మనస్సుని అప్పగించకూడదు. మన మనస్సుని దేవుని మీద ఆనుకో. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనును, యెషయా గ్రంథంలో రాయబడింది కదా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనును వానిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా. దేవునికి మహిమ కలుగును గాక. మన మనసు ఎలా ఉండాలంటే దేవుని మీద ఆనుకోవడం, లోకం మీదకి వెళ్ళకూడదు. దయచేసి గమనించండి. లోకం మీదకి వెళ్తే లోకములో ఉన్న పాపమంతటిని, లోకాశ, నేత్రాశ, జీవపుడంబము, వీటన్నిటిని కూడాను కావాలి అని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి మన మనసుని మనం స్వాధీనపరచుకోవాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథంలో చూడండి దయచేసి. దానియేలు గ్రంథములో 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఒక విందు చేసుకుంటున్నాడంటే రాజుగారు. ఆ విందు చేసుకునే సమయంలోనంట ఆయన మనసు ఏమని ప్రేరేపించిందంట, మనం మందు తాగుదాం. విందులో ఏం చేస్తున్నారంటండి, మందు తాగుతున్నాం. విందుకి వెళ్ళొచ్చు కానీ మందుకి వెళ్ళబాకండి దయచేసి. మందు తాగుతున్నారు. ఈ మందు పోసుకోవడానికి ఏం కావాలి, ఏ గ్లాసులు కావాలన్నాడు. యెరూషలేములోని దేవాలయములోని తీసుకొచ్చినటువంటి వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఆ పాత్రలు తీసుకురండి అని చెప్పాడు. ఆ బంగారు పాత్రల్లో ఏం పోసారంటండి, మత్తు కలుగు చేసి ద్రాక్షారసమును పోసుకొని వాళ్ళు తాగుతూ ఉన్నారంటండి. ఆ త్రాగుతున్నటువంటి సమయంలోనే అక్కడ వారు ఆ బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా దేవతలను స్తుతిస్తూ ఉన్నారంట. మా దేవత మాకు సహాయం చేసింది కనుక మేము ఇశ్రాయేలు జయించాము, మేము వారి ఆలయాన్ని పాడు చేసాము, వారి ఆలయంలో ఉన్న బంగారు పాత్రలను తీసుకొచ్చుకున్నాము, ఇవన్నీ కూడాను మాకు మా దేవత చేసింది అని వాళ్ళు దేవతలను స్తుతిస్తూ ఆ బంగారు పాత్రల్లో మందు పోసుకొని వారు తాగుచూ ఉన్నారంటండి. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడ వారు తాగుచూ ఉంటే అక్కడ వారికి ఏం కలిగిందయ్యా బాబు అంటే, అక్కడ 5వ వచనం నుంచి చదివినట్లయితే ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడీ విద్య గల వారిని కల్దీయులను
జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావమును తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠాభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో మూడవ అధిపతిగా ఏలును. చాలా ఇక్కడ గమనించండి, రాజుగారు మత్తులో ఉన్నాడు, మందు తాగుతూ ఉన్నాడు. అక్కడ 1000 మంది అధిపతులు ఉన్నారు, అలాగనే అక్కడ రాణులున్నారు, ఉపపత్నులు ఉన్నారు. రాజుగారికి రాణి ఉందా, రాణులు ఉన్నారా? అక్కడ ఏం రాసిపోయింది? రాణులను ఉపపత్నులను ఉన్నారంట. అంటే ఎంతమంది రాణులు ఉన్నారు? ఒక రాణి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నాడు. ఆ ఎక్కువ మంది చేసుకున్నటువంటి భార్యలు మాత్రమే కాకుండా ఉపపత్నులు ఉన్నారంట. వీరందరూ కలిసి మందు అవుతున్నారు. ఎవరెవరు? రాణిగారు కూడా, రాజుగారు కూడాను, ఉపపత్నులు కూడాను అందరు కలిసి విందు. చెప్పండి తర్వాత. విందు మందు ఈ ఆనందంలో ఉన్న టైంలోనంట ఆ గోడ మీద ఎక్కడ దీపం పెట్టారో దీపం దగ్గరేనంట మానవ హస్తము రాస్తా ఉందంటండి. ఒక్కసారిగా రాజుగారికి కిక్ అంతా పోయింది. ఇక ఒక్కసారిగా రాజుగారికి మైండ్ అంతా బ్లౌట్ ఏమైపోయిందంటే ముఖము వికారమాయను, మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచ్చు కొట్టుకొనుచుండెను. ఇప్పుడు దాకా గ్లాసులు కొట్టుకున్నాయి, గ్లాసులో మందు పోసుకొని అందరు కూడా ఏమనుకుంటున్నారు? అబ్బో బాగా తెలుసు మీకు కూడా. ఏమనుకుంటున్నారు? గ్లాసులు ఒక గ్లాస్తో ఒక గ్లాస్ కొట్టుకుంటా చీర్స్ 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 అనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు ఏమైందంట? మోకాళ్ళు కొట్టుకుంటున్నాయంట. జాగ్రత్త, మనస్సు ఉప్పొంగుతూ ఉంటుంది, ఉన్నదాంతో తృప్తి పడదు. ఇంకా అది కావాలి, ఇంకా ఇది కావాలి, ఇంకా పోయిండ్రా, ఇంకా పోయింది, మంది ఇంకా పోయి అరే ఇప్పటికే 3 గ్లాసులు తాగేవు కదా అంటే అయినా సరే ఇంకా పోయి అంటాడు. బడాయి కోసం తాగితే అడ్డం పడతాడు, వాంతులు చేసుకుంటాడు, వాడిని మోసి ఎక్కడ పడతాడు వాడికే తెలియదు. సడిగాల పక్కన పడుకుంటాడు, బురదలో పడతాడు. ద్రాక్షారసము అవమానం కలుగజేస్తుంది, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది. సామెతల గ్రంథకర్త తెలియజేస్తాడు. ఇప్పుడు ఆ గోడ మీద కనబడతా ఉంది, మానవ హస్తములాగా వేలుతో రాస్తా ఉన్నాడు, ఏదో రాస్తా ఉన్నాడు. ఇదేంటి ఇక్కడ రాయటం ఏం జరిగింది ఇక్కడ? ఇది చదివి అర్థం చెప్పి ఎవరైనా ఉన్నారా మన దగ్గర అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు దానియేలుని పిలిపించారు. ఈ దానియేలు అక్కడికి వచ్చి రాజుగారితో మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచనం చూడండి. బెల్షస్సరు, అతని కుమారుడువగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయేను వాటితో చేయబడిన దేవతలను దించితిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకేల్ ఉఫార్సేన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞయగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి.
ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరములో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963
242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.